జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వండి అన్నప్పుడు డిక్లరేషన్ బుక్ ను తోసి పారేశారు ఒక వైసీపీకి సంబంధించిన లీడర్ కొండ మీద. ఏంది డిక్లరేషన్ మేమేంది పెట్టేది తీసి తోసి పారేసి దౌర్జన్యంగా లోపలికి వెళ్ళిపోయారు. అటువంటిది ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తారు. ఏమయ్యా మీరు క్రైస్తవులు కదా, మీరు క్రైస్తవుడై ఉండి క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి ఎందుకు భయం? అతని భయం వల్ల ఏంటంటే ఇక్కడ సంతకం చేస్తే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పేసి ప్రకటించేసినట్లు నన్ను క్రైస్తవుడు అనుకుంటారేమో, నా రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ఇబ్బంది ఏమో అనే ఉద్దేశంతో ఆయన ప్రార్థనలు చేస్తారు, క్రిస్మస్ జరుపుకుంటారు, చేతిలో బైబుల్ ఉంటుంది, అన్ని చేస్తాడు. కానీ కొండ మీద డిక్లరేషన్ పెట్టాలంటే మాత్రం అతనికి ఎందుకు చేతులు రావటం లే. ఇప్పుడైనా ఓడిపోయాడు, ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని భవిష్యత్తులో తిరుమలకు వెళ్ళాలన్నప్పుడు టీటీడీ నియమ నిబంధనలు గౌరవిస్తూ, హిందూ మతాన్ని గౌరవిస్తూ మీరు డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్తే ఎంతో హుందాగా ఉంటుంది, ఆయన గౌరవమే పెరుగుతుంది ఇంకా. అవును, ఒకవేళ మీరు దౌర్జన్యంగా వెళ్ళాలనుకుంటే కనుక దానికి ఎవరు ఏమీ చేయలేరు. ఇక ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు ఆలోచించుకుంటారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మీరేం చేశారు, మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ప్రజలు మీరేం చేశారు 5 ఏళ్ళు చూస్తూ వచ్చారు. చూశాక ఏం చేశారంటే లాస్ట్ ఫైనల్ ఎలక్షన్ టైం వచ్చేసరికి మీకు 11 ఇచ్చారు. మీరు మారారని నిరూపించుకోవాలి, మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే భవిష్యత్తులో మీకు మీ పార్టీకి ఆయనకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతవరకు ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు